కన్నప్ప మూవీ రివ్యూ ఇది. మూవీ విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చి మోహన్ బాబు. సో మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ మంచు విష్ణు అన్న ఈ మూవీ తనకు బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో తనని ఇన్ని రోజులు ట్రోల్ చేసినందుకు తను ఏంటో చూపించుకోవడం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 15 నిమిషాలు మాత్రం ఎమోషనల్కి గురవని వ్యక్తి అనేటోడు ఉండడు, అలా నటించాడు. అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది లాస్ట్ 15 నిమిషాలు మాత్రం. అండ్ ప్రభాస్ ఇందులో మెయిన్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఎంట్రీ నుంచి మూవీ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అక్కడ దాకా ప్రభాస్ వచ్చేదాకా మూవీ ఒక లెవెల్ యావరేజ్గా సాగుతున్నప్పటికీ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సో మూవీ రేంజ్ పెరిగిపోయింది, దాని లెవెల్ మారిపోయింది. అండ్ ప్రభాస్లో రుద్రాగా నటించాడు. ప్రభాస్ అండ్ మంచు విష్ణు మధ్యన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్లీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ పాటలు కూడా కొన్ని బాగానే ఉన్నాయి. అండ్ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయాయి. మూవీ విషయానికి వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ మూవీని ఎలివేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో బ్రహ్మానందం గారు పిలక అనే క్యారెక్టర్ చేశారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోహన్ లాల్ గారి పాత్ర కిరాత ఇందులో సో చాలా అద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు గారి ఎంట్రీ కూడా అదిరిపోయింది. సో ఇందులో మాధవ శాస్త్రి గారు నటించారు. ఆయన ఇందులో మధుబాల, ముఖేష్ రిషి, కాజల్ అండ్ అక్షయ్ కుమార్ సో వీళ్ళ పాత్రలు 100% యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. సో ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఒక 40-50 నిమిషాల సినిమా కోసం మేము మిగిలిన 2 గంటల మూవీ చూడాలా అనేటట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం వర్స్ట్గా ఉంది. సో ఇది దేవుడి సినిమా, కన్నప్ప సినిమా కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ ఉంది, ఎందుకు ఇంత అసలు మితిమీరిన యాక్టింగ్, మితిమీరిన సీన్స్ అంటే మనకు కనెక్ట్ కాలేకపోతాం. అంతా న్యూజిలాండ్లో తీశారు కాబట్టి సో ఆ కింద గ్రాస్ ఏరియా కానీ అదంతా కొంచెం ఓవర్గా అనిపించింది. అంటే న్యాచురల్కి దగ్గరగా లేనట్టు అనిపించింది నాకైతే. సో ఫస్ట్ హాఫ్ మొత్తం అని కాదు కానీ ఆల్మోస్ట్ 70-80% సో మన కథలో స్టోరీ వైజ్గా కొంత ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా నాకు నచ్చలేదు ఫస్ట్ హాఫ్. సో మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే ఇందులో నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన సినిమా అంతా బాగానే ఉంది. సో మూవీకి వెళ్ళి చూడొచ్చా అంటే 100% వెళ్ళి చూడొచ్చు. బికాస్ ఈ కన్నప్ప స్టోరీ శ్రీకాళహస్తీశ్వరుని స్టోరీ తెలుసుకోవాలి, 100% అందరూ తెలుసుకోవాలి. సో దానికి మాత్రం న్యాయం చేశారు, 100% స్టోరీకి న్యాయం చేశారు. సో ఏదైతే తిన్నడు క్యారెక్టర్ ఉందో, తిన్నడు తన లైఫ్లో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల వల్ల సో తను ఎందుకు శివుని భక్తిగా మారాడు, సో శివుని భక్తిగా మారి తర్వాత తను ఏం త్యాగం చేశాడు శివునికి అనేదే ఈ స్టోరీ అయితే స్టోరీ వైజ్ 100% న్యాయం చేశారు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ బాగానే ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5.